గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. ఈరోజు మనం పీరియడ్ 3లో షేడ్లకు సంబంధించినటువంటి చాప్టర్లో 6.1 అనే అభ్యాసం మనం ఇంతకుముందే ఈ రెండు వీడియోలలో చేసుకున్నాం ప్రాబ్లమ్స్. ఇప్పుడు మనం దానికి తర్వాత ఒక ఉదాహరణ లేదా 2 ఉదాహరణలతో తర్వాత వచ్చేటటువంటి 6.2 అనే అభ్యాసానికంటే ముందు రెండు ఉదాహరణలలో ఒక ఉదాహరణ మనం చేయబోతున్నాం. ఇదంతా మనం ఎన్నవ పదాన్ని కనుక్కోవడానికి ఒక సూత్రాన్ని ఉపయోగించుకునే ముందు ఈ ప్రాబ్లం మనకు ఉపయోగపడుతుంది. అందులో ఒక లెక్క చూడండి. ఒక అమ్మాయి నిచ్చెల నెలకు 30,000 రూపాయల చొప్పున మరియు సంవత్సరానికి 1,000 రూపాయల చొప్పున పెంచే విధంగా ఉన్నటువంటి ఉద్యోగంలో నియమించడం జరిగిందట. అయితే ఆమె ఆ ఉద్యోగంలో చేరిన 5 సంవత్సరాల తర్వాత ఆమె నెల జీతం ఎంతై ఉండవచ్చు. అదేవిధంగా ఆమె తన 20వ, 26వ, 33వ సంవత్సరాలలో ఆమె పొందే నెల జీతాలు ఎంతై ఉండవచ్చు కనుక్కోండి అంటుంది. మనం ఈ లెక్క చేయడంలో మొదటి 5 సంవత్సరాలు ఆమె పొందేటటువంటి నెల జీతాలను మనం సులభంగా, అంటే మన నిత్య జీవితంలో ఏ విధంగానైతే లెక్కించగలుగుతామో ఆ విధంగా లెక్కించి కనుక్కోవచ్చు. కానీ తన 20వ సంవత్సరంలో, 26వ సంవత్సరంలో, 33వ సంవత్సరం లేదా 35వ సంవత్సరంలో ఆమె పొందేటటువంటి నెల జీతాలు కనుక్కోవాలంటే మనకు చాలా టైం స్పెండ్ చేయవలసి ఉంటుంది, ఎక్కువ సమయాన్ని కేటాయించవలసి ఉంటుంది. మరి ఆ ఎక్కువ సమయాన్ని కేటాయించకుండా ఈ శ్రేణులనే అధ్యాయం ద్వారా చాలా తక్కువ సమయంలో ఈ సమస్యను చాలా సులభంగా చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి మనకు మొదటి 5 సంవత్సరాలలో ఆమె పొందేటటువంటి నెల జీతాలు ఏ విధంగా ఉంటాయో ఒకసారి మనం పరిశీలన చేసినట్లయితే చూడండి. మొదటి సంవత్సరంలో మొదటి నెల నుండి ఆమె పొందే వేతనం 30,000 రూపాయలు. ఇది దత్తాంశంలోనే ఇచ్చిండు, లెక్కలోనే ఇచ్చిండు. లెక్కలో ఇచ్చినటువంటి విషయాన్ని మనం దత్తాంశం అంటాం, డాటా అంటాం. అదేవిధంగా 2వ సంవత్సరంలో ఆమె మొదటి నెల నుండి పొందేటటువంటి వేతనం ఎంత? 1,000 రూపాయలు పెరుగుతుంది కదా దత్తాంశం ప్రకారం. అంటే 30,000 ప్లస్ 1,000, 31,000. 3వ సంవత్సరంలో ఆమె పొందే వేతనం 31,000 ప్లస్ 1,000, 32,000. 4వ సంవత్సరంలో అయితే 33,000 అవుతుంది. 5వ సంవత్సరంలో అయితే 34,000 అవుతుంది. అంటే 5వ సంవత్సరంలో ఆమె ప్రతి నెల పొందే వేతనం ఎంత అవుతుంది? 5వ సంవత్సరంలో ఆమె పొందే వేతనం 34,000 అవుతుంది. ప్రతి నెల పొందే వేతనం ఎంత అవుతుంది? 34,000. పై జీతాల జాబితాను మనం ఈ విధంగా రాసుకోవచ్చు. ఈ మొదటి 5 సంవత్సరాలు ఆమె ఒక్కొక్క నెల పొందే, అంటే మనం ఒక్కొక్క సంవత్సరంలో ఒక్కొక్క నెల జీతాన్ని రాసుకుంటున్నాం. ఇక్కడ 12 నెలల జీతాలు రాసుకుంటలేము. కాబట్టి మొదటి సంవత్సరంలో ఆమె ప్రతి నెల పొందే జీతం 30,000. 2వ సంవత్సరంలో ప్రతి నెల పొందే వేతనం 31,000. 3వ సంవత్సరంలో ప్రతి నెల పొందే వేతనం ఎంత? 32,000. 4వ సంవత్సరంలో 33,000. 5వ సంవత్సరంలో 34,000. అయితే దీన్ని మనం శ్రేణులకు అనువర్తించుకుంటే, శ్రేణి రూపంలో అనువర్తించుకుంటే, అప్లికేబుల్ చేసుకుంటే ఈ మొదటి పదాన్ని A1 చేత సూచిస్తాము, లేదా ఏతో కూడా సూచిస్తాం. దాన్ని A1 లేదా దాన్ని T1 చేత కూడా సూచిస్తాం. అదే రెండవ పదాన్ని A2 చేత, మూడవ పదాన్ని
A3, నాలుగో పదాన్ని A4, ఐదవ పదాన్ని A5, ఆరవది ఉంటే A6, ఏడవది ఉంటే A7, తొమ్మిదవది ఉంటే A9. అది అయితే మరి ఇది అంకశ్రేణి అవుతుందా కాదా ఎట్లా తెలుసుకుంటాం? రెండవ పదం నుండి మొదటి పదాన్ని తీసివేస్తే ఎంత విలువ అయితే వస్తుందో, మూడవ పదం నుండి రెండవ పదాన్ని తీసేస్తే కూడా అంతే విలువ వచ్చింది అనుకోండి, అది అంకశ్రేణి అనబడుతుంది. ఈ తీసివేసినటువంటి ఈ విలువ, తీసివేయగా వచ్చినటువంటి ఈ విలువనే మనం ఏమంటామంటే పదాంతరం అంటాం. ఏమంటాం? పదాంతరం లేదా సామాన్య భేదం. ఏమంటాం? సామాన్య భేదం. సామాన్య భేదాన్ని మనం డి అనే అక్షరం చేత సూచిస్తాం. మీకు లెక్కలలో ఇచ్చేస్తాడు, ఒక సూత్రం ఇస్తాడు, an = a + n - 1 × d అనే సూత్రంలోని పదాలను వివరించండి. ఎక్స్ప్లెయిన్ ద టర్మ్స్ ఇన్ ద గివెన్ ఈక్వేషన్ అని చెప్పేసి అన్నారు అనుకోండి. an = a + n - 1 × d. దీన్ని సామాన్య పదము అంటారు ఈ సూత్రాన్ని. an అనేది సామాన్య పదం, a అనేది మొదటి పదం, n అనేది ఆ పదాల సంఖ్య, d అనేది సామాన్య భేదం, కామన్ డిఫరెన్స్ అని చెప్పేసి రాయాలి. అలాంటి క్వశ్చన్స్ మనకు 2 మార్కులకు కానీ 1 మార్కు కానీ వస్తాయి. అర్థమైంది కదా? నెక్స్ట్, ఇప్పుడు రెండవ పదం నుండి మొదటి పదాన్ని తీసేస్తే చూడండి 1000 రూపాయలు వచ్చింది. మూడవ పదం నుండి రెండవ పదాన్ని తీసేస్తే కూడా 1000 రూపాయలు. అంటే ఇక్కడ 2 డీలు కూడా సమానం అయిపోయినాయి. డీని మనం 2 విధాలుగా కనుక్కున్నాం, విలువలు సేమ్ వచ్చినాయి. మనకి 1000 అనేది డిఫరెన్స్ ఈ లెక్కలోనే ఇచ్చిండు కాబట్టి అది అంకశ్రేణి అవుతుందని ఆల్రెడీ మనం నిర్ధారణకు రావచ్చు. కావున ఇది ఒక అంకశ్రేణి. నెక్స్ట్, దీనికి సంబంధించిన ఇప్పుడు మనం 20వ సంవత్సరం మొదటి నెలలో, 23వ సంవత్సరం, 26వ సంవత్సరం మొదటి నెలలో, తర్వాత 33వ సంవత్సరం మొదటి నెల నుండి ఆమె పొందేటటువంటి వేతనాలను కనుక్కోవాలి. ఇచ్చిన శ్రేణి మనకు 30,000, 31,000, 32,000, 33,000, 34,000 డాష్ డాష్ 35,000 వస్తుంది, 36,000 వస్తుంది. అదేవిధంగా లెక్కించుకుంటూ మనం 33 సంవత్సరాల వరకు రాసుకొని పోయి ఆ విలువలతో చెప్పుకోవచ్చు. కానీ శ్రేణుల పరంగా ఏ విధంగా చేయాలి? మనకేం కావాలి? 23వ సంవత్సరం మొదటి నెలలో ఎవరామె? ఈ లెక్కలో ఉన్నటువంటి సబ్జెక్ట్ ఎవరు? నిచ్చెల పొందే వేతనం ఎంత? దాన్ని మనల్ని ఏదైతే కనుక్కోవన్నాడో దాన్ని ఏమనుకోవాలంటే ఏఎన్ అనుకోవాలి. ఏమనుకోవాలి? ఏఎన్. మనం అంకశ్రేణిలో కానీ గుణశ్రేణిలో కానీ ఇంకో శ్రేణి హరాత్మక శ్రేణులు, మనకు 3 రకాల శ్రేణులు ఉంటాయి. ఆ 3 రకాల శ్రేణులు నేను మీకు వీడియో 1లో తెలియజేశాను.
వీడియో 2లో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ మూడిట్లో కూడా మనల్ని ఏదైతే కనుక్కున్నాడో ఆ శ్రేణిని, ఆ పదాన్ని ఏఎన్, ఏంటిది ఏఎన్, దాన్ని ఏమంటాం సామాన్య పదము. సామాన్య పదము. మీ ఇంట్లో 10 మంది వ్యక్తులు ఉన్నారు. ఫలానా వయసు ప్రకారం అంటే 5 ఏళ్ళ అబ్బాయి, 5 ఏళ్ళ అబ్బాయి, 6 ఏళ్ళ అబ్బాయి, 9 ఏళ్ళ అబ్బాయి, 11 ఏళ్ళ ఫలానా 11 ఏళ్ళ అబ్బాయి పేరు ఏంటంటే మనం పేరు చెప్తాం, అవునా? ఆ పేరుని ఇక్కడ ఏఎన్ అంటాం. ఏఎన్ ఈజ్ ఈక్వల్ సూత్రం ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి. ఎన్ మైనస్ 1 ఇంటూ డి. ఏ అంటే మొదటి పదం. ఏ అంటే ఏంటిది మొదటి పదం. దాన్నే A1 అని కూడా రాసుకోవచ్చు, దాన్నే T1 అని కూడా రాసుకోవచ్చు. మనం T1లోకి అనువదించుకుంటే ఇక్కడ Tn అవుతుంది. Tn ప్లస్ T1 ఎట్లా రాసుకున్నా దీని విలువ మారదు. A1 విలువనే A1 విలువనే T1 విలువ అవుతుంది, T1 విలువనే A విలువ అవుతుంది. కాబట్టి దీని విలువ మారదు. దీని మనం ఇక్కడ మీ లెక్కలలో మాత్రం ఏగానే చూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మనకేం కావాలి? 23వ సంవత్సరం మొదటి నెలలో ఆమె పొందేటటువంటి వేతనం. ఇప్పుడు చూడండి, ఏఎన్ అంటే ఏ పెట్టేసి ఈ ఎన్ ఉన్న చోట 23 పెట్టాలి. ఏ ఉన్న చోట చూడండి, ఏ అంటే ఎంత? A1 లేదా ఏ ఇజ్ ఈక్వల్ రూపాయలు 30,000. మొదటి పదాన్ని మనం ఏ అంటాం, A1 అంటాం, T1 అంటాం. 30,000 ఈ సూత్రం లెక్కలో రాసేటప్పుడు R అని రాయాల్సిన అవసరం లేదు, చివరిలో రాయాలి ఫలితం. ప్లస్ ఎన్ అంటే చూడండి 33. ఎన్ అంటే ఎంత? 33. ఈ 33ను ఎన్నున్న చోట రాయాలి. ఎన్నున్న చోట ఎంత రాయాలి? 33. 33 మైనస్ 1. డి అంటే ఆల్రెడీ డి తెలుసు మనకు. డి అంటే ఇక్కడ రాస్తుంది చూడండి, అంతకుముందే అనుకున్నాం. A2 మైనస్ A1 ఈజ్ నథింగ్ బట్ A3 మైనస్ A2. A3 మైనస్ A2 ఈజ్ నథింగ్ బట్ A4 మైనస్ A3. డి అంటే 1000, 1000 ఇంటూ 1000 ఈజ్ ఈక్వల్ 30,000 ప్లస్ 33లో 1 పోతే 32 ఇంటూ 1000. 30,000 ప్లస్ 32 ఇంటూ 1000, 32,000 కలిపితే 52,000. ఈమె 23వ సంవత్సరం, ఎవరు చెప్తలేరు, నేను ఇక్కడ 32,000కు 33,000 32,000 30,000 కలిపితే ఎంత? 62,000. అంటే ఈమె 23వ సంవత్సరంలో ఎంత పొందుతుంది ఆమె నెల జీతం? నేను 23 కదా కావాల్సింది, ఇక్కడనే రాంగ్ పడ్డది. 23 మైనస్ ఇక్కడ 22, సారీ 30,000 ప్లస్ 22,000
కలిపితే ఎంత వస్తుంది? 52,000 జీతం వస్తుంది. ఈమె మొదటి 20 సంవత్సరంలో 30,000 చొప్పున జాయిన్ అయింది కాబట్టి 23వ సంవత్సరంలో ఆమె జీతం మొదటి నెల నుండి 52,000 జీతం. Therefore, A 23 is equal 52,000. ఎంత? 52,000. రైట్. నెక్స్ట్ ఏం కనుక్కోవాలి? నెక్స్ట్ ఇప్పుడు 23వ సంవత్సరం మొదటి నెల నుండి 52,000 చొప్పున ప్రతి నెల ఈమెకు జీతం వస్తుంది. నెక్స్ట్ 26వ సంవత్సరం మొదటి నెల నుండి నిచ్చల పొందే వేతనం ఈజ్ ఈక్వల్ ఎంత? మనకు A23 అనుకున్నాం, A26 అనుకోవాలి. A26 డైరెక్ట్ రాసేస్తున్నా ఈ సూత్రం ప్రకారం. ఇక్కడ 23 వస్తే ఇక్కడ ఏమొచ్చింది? 22 వచ్చింది. ఇక్కడ 26 వస్తే A26 ఈజ్ ఈక్వల్ డైరెక్ట్ సూత్రం A + 25D. తీసేయకుండానే ఈ స్టెప్, ఈ రెండు స్టెప్ చేయకుండానే డైరెక్ట్ రాసుకోవచ్చు. 23 ఉంటే ఇక్కడ 22 వస్తుంది, 25 ఉంటే ఇక్కడ 24 వస్తుంది. ఇంటూ D పెట్టాలి ప్లస్ A. మొదటి పదం మారదు, D మారదు. ఎన్లో ఒకటి తీసేస్తే వచ్చే విలువనే మారుతుంది కాబట్టి ఇక్కడ డైరెక్ట్గా A26 ఈజ్ ఈక్వల్ A + 25D, A7 ఈజ్ ఈక్వల్ A + 6D, A8 ఈజ్ ఈక్వల్ A + 7D. ఒక్కటి తగ్గించి రాసుకో. ఏ అంటే 30,000 + 25 ఇంటూ D అంటే 1,000. 30,000 ప్లస్ 25 ఒకట్ల 25 3 సున్నాలకు 3 సున్నాలు తగిలిస్తే కలిపితే మొత్తం ఎంత వస్తుంది? 55,000 రూపాయలు. నిచ్చల అనే అమ్మాయి 26వ సంవత్సరంలో మొదటి నెల నుండి 55,000 జీతాన్ని సంపాదిస్తుంది. మరి మీరు కూడా అట్లా సంపాదించాలి. ఫ్యూచర్లో సంపాదిస్తారా? 55 కాదు, మీరు 1,10,000 సంపాదించిన నాకు విలువ ఉండదు. ఇప్పుడు 55,000 కదా, మీరు అప్పుడు ఈ వాల్యూ 5,50,000 అవుతుంది మీరు జాబ్లో ఎక్కేటప్పుడు. Therefore, ఇందులో A26 వాల్యూ ఎంత వచ్చేసింది? ₹55,000 ఫర్ మంత్ ఓన్లీ. ఫర్ మంత్ ఓన్లీ.
ఎగ్జామ్లో కూడా ఇలాంటి బాక్స్ పెట్టేసేయాలి. ఇదంతా స్టెప్స్ చూడరు దిద్దేటప్పుడు. ఇది ఒకటి చూస్తాడు, దీనికి రైట్ కొడతాడు, దానికి రైట్ కొడతాడు, సూత్రానికి రైట్ కొడతాడు, మార్క్స్ ఇచ్చేస్తాడు. అర్థమైందా? మనం దీన్ని సెలెక్షన్ మోడ్లో పెట్టాలి. సెల్లో సెలెక్షన్ మోడ్ పెడతాం కదా. నెక్స్ట్ ముప్పై 33వ సంవత్సరం నిచ్చల మొదటి నెల నుండి నిచ్చల పొందే వేతనం A33 is equal to ఎంత? A33 is nothing but A plus 32D. 32D ఎట్లా వచ్చింది? A ప్లస్ n మైనస్ 1 ఇంటూ D ప్రకారం an ఈజ్ ఈక్వల్, ఇక్కడ రాస్తాం చూడండి, an ఈజ్ ఈక్వల్ A ప్లస్ n మైనస్ 1 ఇంటూ D సూత్రం ప్రకారం. n ఉన్న చోట 33 పెట్టండి, 33 ఏకు ఏనే. n ఉన్న చోట 33 పెట్టాలి, 33లో 1 తీసేస్తే 32D. ఇప్పుడు A33 ఈజ్ ఈక్వల్, ఏ అంటే 30,000. ఈ శ్రేణిలో మనకు ఈ విలువ మారదు. ఈ శ్రేణిలో ఎక్కడ ఎన్నో పదం కనుక్కోవాలన్నా 30,000ను రాయవలసింది. ప్లస్ 32 ఇంటూ D అంటే 1,000, 30,000 ప్లస్ 32,000 కలిపితే 62,000. నిచ్చల జీతం లేదా వేతనం 33వ సంవత్సరంలో మొదటి నెల నుండి 62,000 జీతం అవుతుందా? ఎంత అవుతుంది? 62,000. డాట్ పెట్టొద్దు, ఇక్కడ కామా పెట్టాలి. డాట్ పెడితే ఏమవుతుంది? 62 పైసలు, 62 రూపాయలు అవుతాయి. 62 కా డాట్ పెడితే 62 రూపాయలు అవుతాయి. కామా పెట్టాలి. అర్థమైంది కదా? ఈ విధంగా అంటే మనం షేడుల ప్రకారం ఏ పదం కావాలన్నా ఒక షేడ్ ఇచ్చి అందులో ఎన్నవ పదాన్ని ఎన్నవ పదం అంటాం. ఎన్నవ పదం అనేది తెలుగు పదం, ఎన్నవ పదం అనేది ఇంగ్లీష్ పదం. ఎంత టర్మ్ అంటాం. ఎంత టర్మ్ అంటే ఫలానా పదము, దాన్ని సాధారణ పదం అంటాం. ఇప్పుడు సాధారణ పదంలో సూత్రం ఏంటంటే, సాధారణ పదానికి సూత్రం ఏంటంటే ఇది చెప్పాలి. ఎవరైనా నిద్రలో లేపి అడిగిన అంకశ్రేణిలో సాధారణ పదానికి సూత్రాన్ని తెలుపుము అని అన్నారు అనుకోండి, వెంటనే చెప్పాలి an = A + n - 1 ఇంటూ D అని చెప్పేసి. ఒక్కోసారి మన క్వశ్చన్ ఏ విధంగా అడుగుతారు, అంకశ్రేణిలో సాధారణ పదానికి సూత్రాన్ని రాసి వివరించుము అంటారు. అనగానే అంకశ్రేణిలో సాధారణ పదమును anతో సూచిస్తాము. an = A + n - 1 ఇంటూ D. an అనేది ఇందులో A అనేది మొదటి పదాన్ని సూచిస్తుంది,
ఎన్ అనేది పదాల సంఖ్యను ఆ శ్రేణిలో పదాల సంఖ్యను సూచిస్తుంది. డి అనేది సామాన్య భేదాన్ని సూచిస్తుంది. అదైంది. రాసుకోండి. Therefore, A33 is equal rupees 62,000. గమనిక. అంక శ్రేణిలో సామాన్య పదాన్ని ఏఎన్తో సూచిస్తారు. ఇచ్చట ఏఎన్ ఈజ్ ఈక్వల్ ఏ ప్లస్ n-1 ఇంటూ డి. రెండవది ఏ ప్లస్ n-1 ఇంటూ డిలో ఏ ఏం తెలియజేస్తుంది, ఎన్ అనేది ఏం తెలియజేస్తుంది, డి అనేది ఏం తెలియజేస్తుంది. ఇక్కడ ఏఎన్ అనేది ఏ ప్లస్ n-1 ఇంటూ డి. ఏఎన్ ఈజ్ ఈక్వల్ ఏ ప్లస్ n-1 ఇంటూ డిలో ఏ ఎన్ ఏం తెలియజేస్తుంది, ఏఎన్ ఏమంటామంటే సామాన్య పదం. దీనే కామన్ టర్మ్. కామన్ టర్మ్ అంటే ఏ అనేది మొదటి పదం, ఫస్ట్ టర్మ్.
This is called first term. A means n. N means n అంటే పదాల సంఖ్య. Number of terms. D. D అంటే పదాంతరము. దాన్నే సామాన్య భేదం అంటాం. దాన్ని ఇంగ్లీష్లో అయితే కామన్ డిఫరెన్స్. What is the mean of D? D is the common. D denotes common difference. N denotes number of terms. A denotes first term. N denotes common term. మీకు క్వశ్చన్ ఏ విధంగా అంకశ్రేణిలో దీనికి సంబంధించినటువంటి క్వశ్చన్ ఏ విధంగా ఇవ్వడం జరుగుతుందంటే, అంకశ్రేణిలో సామాన్య పదానికి సూత్రాన్ని రాసి అందరి పదాలను వివరించమంటారు. 2 మార్కుల క్వశ్చన్. అంకశ్రేణిలో సామాన్య పదానికి సూత్రాన్ని రాసి అందరి పదాలను వివరించు. రైట్ ద ఫార్ములా టు ఫైండ్ ద కామన్ టర్మ్ and write the టర్మ్స్ ఆఫ్ కామన్ టర్మ్ అని చెప్పేసి అన్నారు అనుకోండి. వెంటనే మీరేం రాయాలి? అంకశ్రేణిలో సామాన్య పదాన్ని ఏతో సూచిస్తారు. We denote the common term in arithmetic progression as an, where an is equal a plus n minus 1 into d. Here an denotes common term, a denotes first term, n denotes number of terms, d denotes common difference. అందాస్ తెలుగులో ఇక్కడ మీరు ఇంగ్లీష్ మీడియం వాళ్ళు అయితే ఇట్లా రాయండి, తెలుగు మీడియం వాళ్ళు అయితే 2 రాసేయండి. మొత్తం ఉన్నట్టు రాసేయండి. ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఫస్ట్ ఇంగ్లీష్ పదం రాయాలి, రాసి తెలుగులో రాయాల్సిన అవసరం రాసిన తప్పేది. అదే తెలుగు మీడియం వాళ్ళు 2 రాయొచ్చు. ఈ పదాలైనా రాయొచ్చు, ఈ పదాలైనా 2 కలిపైనా రాయొచ్చు. అర్థమైంది? ఓకే, ఇంతటితో మన క్లాసు ముగిద్దాం. నెక్స్ట్ పీరియడ్లో నెక్స్ట్ అభ్యాసానికి సంబంధించినటువంటి సమస్యల్ని చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్.